వంగవీటి రంగా మరణించారు. ఆయన్ని ఎందుకు ప్రస్తావిస్తున్నారు అంటే, కాపు సామాజిక వర్గం ఖచ్చితంగా ప్రస్తావిస్తది. ఎందుకు అంటే, తెలుగుదేశం పార్టీ, కమ్మ పార్టీ అని చెప్పదు. కానీ దాంట్లో జనాలలో ఒక ఫీలింగ్, కాపుల్లో ప్రధానంగా క్రియేట్ అయిన ఫీలింగ్ అది కమ్మ సామాజిక వర్గానికి బలమైన పార్టీ అన్నటువంటిది. కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్డి పార్టీ, ఇప్పుడు వైసీపీ అంటే రెడ్డి పార్టీ ఎట్లాగో అట్లాగే ఆ ఫీలింగ్ బలంగా ఉండిపోయింది. ఆ బలంగా ఉన్న సందర్భంలో కాపుల్ని ఏకం చేయడానికి కాపునాడు పెట్టినటువంటి వ్యక్తి రంగా. ఆ సభకి ఖర్చు 10 లక్షలు 25 లక్షలు అయ్యింది. కానీ వచ్చిన జనం 10 లక్షల మంది. వాళ్ళందరూ తిరిగి వెళ్ళడానికి రోడ్లు, రాష్ట్రంలో ఉన్న అన్ని రోడ్లు, హైదరాబాదు శ్రీకాకుళం రోడ్డు, ఇటు గుంటూరు రోడ్డు, చెన్నై రోడ్డు అనమాట, అన్ని రోడ్లు బ్లాక్ అయిపోతే ఆ బ్లాక్ అయిన రోడ్లను క్లియర్ చేయడానికి 3 రోజులు పట్టింది ఆ రోజుల్లో. అంత జనం పిలిస్తే వచ్చేశారు. అంటే కాపుల్లో ఉన్నటువంటి ఒక అసంతృప్తి ఆనాడు బయటపడింది. అందుకనినే కాపులు అతన్ని ఓన్ చేసుకుంటారు. అట్లాంటి ఒక భయంకరమైనటువంటి గ్యాదరింగ్ జరిగింది అన్నటువంటిది. ఇకపోతే వంగవీటి రంగా వాళ్ళ భార్య కమ్మ సామాజిక వర్గం, వాళ్ళ పిల్లలు ఏ సామాజిక వర్గాలకు వస్తారు, లాంటి పదాలు అనవసరం ఏమో ఆలోచించుకుంటే బెటర్. ఇప్పుడు ఆ మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారి భార్య కూడా వేరే క్యాస్టే కదా. అక్కడ మరి అట్లాగ ఎవరు అంటలేదు కదా, వాళ్ళ పిల్లలది అదంతా కూడా పవన్ కళ్యాణ్ గారి బిడ్డలుగానే చూస్తున్నారు కదా. కాపులు వంగవీటి రాధాకృష్ణన్ కానీ వాళ్ళ అమ్మాయిని కానీ కాపు బిడ్డల కిందనే చూస్తారు. ఆ కాంబినేషన్ ఇట్లాంటివన్నీ మనం వంగవీటి రంగా గారికి చేతనైతే నివాళులు అర్పించడం, లేదా నిశ్శబ్దంగా ఉండటం బెటర్. అనవసరమైన మాటలు మాట్లాడకుండా ఉంటే బెటర్. కాపు సామాజిక వర్గానికి ఫస్ట్ వాళ్ళకి ఆయనే ఆద్యుడు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఎట్లయితే 100 ఏళ్ల క్రితం వాళ్ళ పార్టీ, వాళ్ళ కులానికి సంబంధించినటువంటి, అంటే తెలుగుదేశం అందరూ కాదు, కమ్మ సామాజిక వర్గం అందరూ ఎట్లయితే వాళ్ళ కులానికి సంబంధించినటువంటి ఒక నాయకుడి పేరు చెప్తారో, అట్లాగే కాపులకి ఆయనకి వాళ్ళు 100 ఏళ్ల క్రితం ప్లాన్ చేసుకున్నారు. కాపులు 88, 85 ఆ టైంలో ప్లాన్ చేసుకున్నారు. తేడా అది. కాబట్టి ఎక్కువగా మాట్లాడకుండా, అంటే దాంట్లో మాట్లాడితే చర్చలు వేరే అవుతాయి. అది ఎంత తక్కువగా మాట్లాడి సాధ్యమైతే వీలైతే ఆయన పట్ల గౌరవం ప్రదర్శిద్దాం, లేదా నిశ్శబ్దంగా ఉందాం. ఆయన కుటుంబం ఏంటి, ఆయన భార్య ఏంటి, ఆయన పిల్లలు ఏంటి, ఇలాంటి చర్చ ఎంత తక్కువ తెస్తే అంత మంచిది.